పూరా లోకల్. బస్ ఇక్కడ ఏరియా నుంచి వచ్చారు? ఇక్కడే అండి, బోడుపల్ లోకలే. ఎన్ని సంవత్సరాల నుంచి ట్యాంక్ బండ్కి వస్తున్నారు? గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను, కానీ ఎప్పుడు ఇంత లేదు. ఈసారి మాత్రం చాలా డిసప్పాయింట్ ఉంది. ఎందుకు? ఈ గవర్నమెంట్ అరేంజ్మెంట్ మాత్రం చాలా డిసప్పాయింటింగ్ ఉంది. ఏ విషయంలో? ఏ విషయంలో అంటే నిమజ్జనం చూసుకోవడానికి హైదరాబాద్ గణేష్ నుంచి అంత దూరం నుంచి వస్తున్నాము. గణేష్ని చూడడానికి కూడా వీలు లేకుండా ఇక్కడ బ్యారిగేడ్స్ పెట్టేసి ఎక్కడెక్కడ స్టాప్ చేసేస్తే, ఓన్లీ అక్కడ కంపార్ట్మెంట్లు పెట్టేస్తే ఇప్పుడు ప్రజలందరూ చూడడానికి ఇంత దూరం నుంచి వచ్చినారు. ఇప్పుడు గణేష్ని చూడడానికి ఎప్పుడు చూడాలి? వాళ్ళు నిమజ్జనం అయిపోయిన తర్వాత చూడాలి. నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎందుకు చూస్తారు? నిమజ్జనం ముందు చూడడానికే వస్తాం కదా ఇంత దూరము. ఈ ఫెసిలిటీ ఇది అయితే చాలా అన్యాయము. గవర్నమెంట్ ఆ కంపార్ట్మెంట్ పెట్టేసి ఓపెన్ అక్కడ వరకు క్లోజ్ చేసేసారు. ఓకే, ఒప్పుకుంటాను. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తారు మీరు ఖైరతాబాద్ గణేష్ చూడడానికి? గత రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. 2 hours అవుతుంది. అంటే నిమజ్జనం టైంలో వస్తారు ఇక్కడికి? ప్రతిసారి 15 years నుంచి వస్తున్నాం. గత 15 years నుంచి పిల్లల్ని, మా వైఫ్, భార్య అందరం వస్తాం. ఫ్యామిలీతో వస్తున్నాం. ప్రతి సంవత్సరం దర్శనం చేసుకురా? ప్రతి సంవత్సరం దర్శనం అవుతుంది. ఈసారి కాలే? ఈసారి అవ్వలేదు. మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు అన్నారు. 2 గంటల వరకు లోపు వస్తే అవుతుందని 2 గంటల లోపే వచ్చినాం. ఇప్పుడు 12 o'clock నుంచే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అయినా కూడా దర్శనం కాకుండా ఇక్కడ బ్యారికేడ్స్ ఇక్కడే స్టాప్ చేస్తారు. ఇక్కడ కాదు, అక్కడ కూడా మన హైమత్ నగర్ అక్కడ కూడా బ్యారికేడ్స్ ఆపేసారు. అక్కడ నుంచి నడుచుకుంటే ఇంత దూరం వచ్చినాము. ఎందుకు? ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు? 2 kilometers. అంటే పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారా? కంప్లీట్లీ. ఇప్పుడు అక్కడ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్స్ లేదు. ఎప్పుడు వదులుతారో తెలియదు, ఎంతసేపు వెయిట్ చేయాలో తెలియదు. కనీసం పిల్లలు, లేడీస్ అందరం వచ్చినాము. ఒక టెంట్ లేదు, ఏం లేదు. ఎండలో ఎలా నించోవాలి? మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? మేము మొత్తం 6 members వచ్చినాము. మా మదరు, ఫాదరు, భార్య, 2 పిల్లలు. మీరు ఎలాగో ఒక దర్శనం కాలేదు కానీ భక్తే మీకు. వినాయకుడు అంటే ఎందుకు అంత ఇష్టం? చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు? చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ కంటే మనకి విద్యా బుద్ధులు నేర్పిస్తారు. వినాయకుడు చూడగానే ఒక సంతోషము. ఎందుకంటే సంవత్సరానికి వచ్చేది ఒకటే, ఇది పెద్ద పండగ మనకి. మనకేంటంటే 11 రోజులు మనం భక్తి శ్రద్ధలతోటి పూజిస్తాము. పూజించి లాస్ట్కి 11వ రోజు వచ్చి నిమజ్జనం చేస్తాము. ఎందుకంటే 10 రోజులు పూజించిన తర్వాత 11 రోజులు నిమజ్జనం చేస్తాం. కాబట్టి మనకి విద్యా బుద్ధులు అందాలి, మన భార్య పిల్లలు అందరూ బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దినదిన అభివృద్ధి కావాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. మీ ఏరియాలో గణేష్ని పెట్టిరా? 100%. మా ఏరియాలో కాలనీలో పెట్టారు. ఆల్రెడీ నిమజ్జనం కూడా అయిపోయింది. ఎన్ని రోజులకు తీసారు? 9 daysకి. బాగా ఎంజాయ్ చేసిరా మరి ఈసారి? డైలీ ఎంజాయ్ చేసినాము. డైలీ నైట్ పూజలు చేయడము, నైవేద్యం పెట్టడము, మళ్ళీ చిన్నపిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు అన్నిట్లో పాల్గొన్నాము. ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు అక్కడ ఉండేది కాలనీలో చిన్న గణేశుడు. మనకి హైదరాబాద్లో ఉండేది పెద్ద గణేశుడు, ఇక్కడ హైదరాబాద్ గణేశుడు. అది కూడా దర్శనం మొన్ననే ఆపేసారు. గురువారం రోజు నైటే ఆపేసారు. ఆ నైట్ ఆపేసారు. శుక్రవారం మార్నింగ్ నుంచి అసలు చూడడానికి కూడా లేదు. ఇక్కడ మార్నింగ్ బయలుదేరాడు. మేము చూసి మార్నింగ్ తొందరగా వస్తామని అంత దూరం నుంచి వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం కాకుండానే నిమజ్జనం అవుతుంది. సో ఈసారి పండుగ బాగానే జరుపుకున్నారు కానీ ఖైరతాబాద్ గణేష్ చూడకపోతే డిసప్పాయింట్ అయ్యారు. అవునవును, అదొక్కటే విషయము. మా పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు. హైదరాబాద్ గణేష్ చూడలేదు, ఇంత దూరం వచ్చినాము. ఇక్కడ చాలా తొక్కిసలాట ఉంది. అసలు పబ్లిక్ ని కంట్రోల్ చేసే సిస్టమే కరెక్ట్ లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు పోలీసులు అందరూ చూస్తున్నారు కానీ పబ్లిక్ ని కంట్రోల్ చేసేది ఎక్కడ? అసలు ఎవరున్నారు? ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ గైడ్ చేయడానికి కూడా లేరు కనీసం. ఎక్కడ నుంచి వెళ్ళాలి, ఎక్కడ వెయిట్ చేయాలి, ఎప్పుడు వెయిట్ చేయాలి, ఎంతసేపు వెయిట్ చేయాలి, అసలు ప్రాపర్ గా పబ్లిక్ ని గైడ్ చేసే ఫెసిలిటీ సిస్టమే పెట్టలేదు అసలుకి. ఎవరికి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ గా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ పేరేం?